తప్పులేమి జరగకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని విమర్శలు చేసుకున్నా ప్రజలేం పట్టించుకోరు. ఇప్పుడు సాయి కృష్ణ చచ్చిపోతే సాయి కృష్ణని చంపేసినటువంటి సిఐ గురించి ఒక్క మాట మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ సాయి కృష్ణ కులం గురించి, సాయి కృష్ణ అతను నేరాల గురించి, వాటి గురించి అంత బాగా మాట్లాడే పవన్ కళ్యాణ్ మరి చంపేసినటువంటి సిఐ గురించి ఏమైనా మాట్లాడాడు? ఈ ప్రభుత్వంలో ఉన్నారు కదా, సిఐ చేసింది తప్పు కదా అనేటువంటి విషయం ఏమైనా పవన్ కళ్యాణ్ మాట్లాడా? అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కులం అన్నారని మీరు సాయి కృష్ణకి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడి సిఐని వెనకేసుకొచ్చి మొత్తం లాకప్ డెత్ కు సంబంధించి శవాన్ని కూడా మాయం చేసినటువంటి అంశాన్ని ఈ రోజున సరిగ్గా దర్యాప్తు జరగకుండా సిట్టు ద్వారాగా మొత్తాన్ని నిజాలు మొత్తాన్ని కూడా సమాజ్ చేసేటువంటి విధంగా సిట్టు దర్యాప్తు జరుగుతుంటే మరి ప్రభుత్వాన్ని ఏమి విమర్శించకుండా ఎవడుంటాడంటే నాకు అర్థం కాదు. ప్రభుత్వాన్ని విమర్శించకుండా, పవన్ కళ్యాణ్ విమర్శించకుండా, ముఖ్యమంత్రిని విమర్శించకుండా, హోంమంత్రిని విమర్శించకుండా ఎందుకుంటారు? మీరు తప్పు జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు సాయి కృష్ణ ఆ విధంగా దారుణంగా లాకప్ డెత్ అయి చనిపోతే ఆ శవాన్ని కూడా మాయం చేస్తే అది దారుణమైన విషయం కాదా? భారతదేశంలో ఎక్కడన్నా ఉందా ఈ విధంగా? ఓ శవాన్ని మాయం చేసి, బూడిద కూడా మాయం చేసి, డిఎన్ఏ టెస్టులు కూడా లేకుండా చేస్తే ఏం కళ్యాణ్కి అది కనపట్టలేదా? సాయి కృష్ణ నేరాలు చేశాడు, నేరాలు చచ్చిపోయాడు, బాధిత కుటుంబం ఈ రోజున. మరి అలాంటి వాళ్ళని ఎందుకు ముఖ్యమంత్రి పరామర్శించాడు? నువ్వు మాత్రం పరామర్శించడానికి నీకు అయ్యో నేను ఈ విధంగా నేరం చేసినటువంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాను, మరి మీ ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించాడు? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నాడు రాజకీయ నాయకుడు కన్నా. రైట్. ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించారంటారా, లేదంటే వాళ్ళే ముఖ్యమంత్రి దగ్గర బాధితులు వచ్చారంటారా? రెండింటికి తేడా లేదంటారా? ఇప్పుడు బాధితుడండి సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడం అనేది బాధ్యత సాయి కృష్ణ కాదు సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబట్టి మాకు న్యాయం చేయమని వాళ్ళు వచ్చారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి. ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ ఏమండి ముఖ్యమంత్రి పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడాడు. అలాగనే పవన్ కళ్యాణ్ కూడా పిలిపించుకొని మాట్లాడొచ్చు కదా. సాయి కృష్ణకి ఎలా మాట్లాడతాం, ఎలాగా మీరు పరామర్శిస్తారని జగన్మోహన్ రెడ్డిని అడిగాడు కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు పరామర్శించాడు? అడగొచ్చుగా. మేము పరామర్శించము, అతను నేరస్తుడు, ఈ విధంగా కొట్టి చంపడం కరెక్టే, లాకప్ డెత్ కరెక్టే. మరి దిశ వాళ్ళని చంపినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. ఇతను సాయి కృష్ణను చంపితే శవాన్ని మాయ చేస్తే కూడా మీరు చప్పట్లు కొట్టండి, మా పార్టీ యొక్క వైఖరిది, జనసేన తెలుగుదేశం వైఖరిది అని చెప్పమనండి జనానికి. ఎవడు వద్దన్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టేదా అన్నది ఇది అన్నదని. మీ ప్రభుత్వం తప్పులు చేస్తేనే వాళ్ళు అంటారు, తప్పులు లేకుండా చూసుకోమని చెబుతున్నాం. అది వదిలిపెట్టేసి వాళ్ళు అదన్నారు ఇదన్నారని. పవన్ కళ్యాణ్ ఈ రోజున మాట్లాడేటువంటి మాటలు పరిపక్వత లేకుండా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసే ట్రాప్ లో పడుతున్నాడు. ఇది మాత్రం అర్థమవుతున్నట్టు. రైట్ రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర రెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్కారం. ఎస్ సార్, విజయశేఖర రెడ్డి గారు నమస్తే సార్. ఎస్ సార్, విజయశేఖర రెడ్డి గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేసిన సభలో వైసీపీని ఉద్దేశించి కొన్ని మాట్లాడారు. గడిచిన రోజుల్లో ఏపీలో ఏం జరుగుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మరో బయట ఒకటి ప్లే అవుతుంది, మీరు మాట్లాడేది కానీ సెకండ్ బయట ప్లే అవుతుంది. గురించి మాట్లాడడం, వీటి గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడతానంటే, మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. ఒక జబ్బుని గుర్తించి జబ్బు కోసం మాట్లాడేవాడు. ఇది ఇబ్బందిగా ఉంది అని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ప్రతి ప్రదేశాల్లో మీరు తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా కింద స్థాయిలకి, మన క్షేత్రస్థాయికి నా కోరిక ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక అంటే ప్రభుత్వాలే సంవత్సరాలుగా దశాబ్దాలుగా పిల్లలు మనం చిన్నప్పుడు మీరు ఊహించండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఆడుకునేటప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎప్పుడు ఆలోచించు. ఓట్లకి రాగానే అన్న ఆ వీధులు అన్న మన దళిత సోదరులు అన్న నమస్కారం పెట్టండి అన్న, ఇటు అన్న మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టండి అన్న, అటు మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకు దండం పెట్టి అన్ని విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి ఏంటని. నేను కులాలను బేస్ చేసుకుని నేను లేను.
మేము రాజకీయం అంతా అలాగే నడుస్తే నాకు తెలియదు, కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు కులాల్ని కలపడానికి తప్ప విడగొట్టడానికి అయితే నేను చేయను. ఎందుకంటే నేనేమంటానంటే ఎవరి కాస్ట్ ఐడెంటిటీ నేను మార్చలేను, నాకు తెలుసు. అది నేను మధ్య నానాజీ గారు మాట్లాడింది. యా, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పనే మాట కృష్ణాంజలి గారు అన్నారా? మరి అది సార్ నేను అంటున్నా, ఇప్పుడు గాదె సాయికృష్ణ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎందుకు అదృశ్యమయ్యాడు, దీంట్లో ఎవరు తప్పు ఉందనేది ప్రభుత్వానికి బాధ్యత. ప్రభుత్వం దాన్ని దర్యాప్తు చేసి విషయము బయటికి తీయాలా. కానీ ఈ లోపలనే గాదె సాయికృష్ణ అనే వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి, గాదె సాయికృష్ణ బంధువులందరూ కూడా జనసేనలో అసలు గట్టిగా పనిచేశారు 2024లో. అట్లాగే ఆయన మేనమా వచ్చి రాధారంగ మిత్రమండలి సభ్యుడు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి కోసం విరోచితంగా పోరాడిన వ్యక్తి. ఇలా రకరకాలుగా కథనాలు మాట్లాడింది ఎవరు సార్? వైసీపీ వారైనా? అంబటి రాంబాబు గారే కదా, లేదా పేరి నాని గారే కదా, లేదంటే రకరకాల వాళ్ళ యూట్యూబ్ ఛానల్సే కదా సార్. ఎక్కడైనా కుల ప్రస్తావన తెచ్చింది వైసీపీ అయినప్పుడు దానికి జవాబు చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదా? అంటే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉండాల్సిందేనా? లేదంటే తెలుగుదేశం పార్టీ వ్యక్తులుగా మేమందరం సైలెంట్గా ఉండాల్సిందేనా? ఇప్పుడు కృష్ణాంజలి గారు ఏం చెప్తారంటే, అయ్యా వాళ్ళు ఏదైనా చేస్తారు, మీరు మాత్రం దాని మీద కులపరంగా కావచ్చు లేదంటే ఇంకో పరంగా కావచ్చు కామెంట్ చేయకూడదు. మీరు మాత్రము అత్యంత ప్రజాస్వామికంగా బిహేవ్ చేయాలి, చాలా ఉన్నతమైన భావాలతో ఉన్నతమైన నైతిక విలువలతో మీరు ప్రవర్తించాలా. కానీ వైసీపీ వారు ఏమైనా చేయండి, వారు ఏం మాట్లాడినా తప్పులే. ఎందుకంటే వాళ్ళకి 11 వచ్చాయి కాబట్టి, ఆల్రెడీ ప్రజలు వాళ్ళు శిక్షించారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మీరు భరించాలి. మీరు ఏ రకంగా అయినా అత్యున్నతమైన ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ మాత్రమే మాట్లాడాలి. వారు కొట్టినా కొట్టించుకోండి, తిట్టినా తిట్టించుకోండి, కులపరంగా మాట్లాడినా మార్చుకోండి, ఏం చేసినా చేసుకోండి. నొప్పి కలిగినా కూడా అబ్బా నొప్పి అనే మాట అనకూడదు అనేది కృష్ణాంజలి గారు కావచ్చు, అట్లాగే మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. సార్ ఇది న్యాయమా? ఈ రాష్ట్రంలో ఒక సగటు మనిషి ఎవరైనా ఒప్పుకునే వ్యక్తి పరిస్థితి ఉందా ఇలాగా? అసలు పవన్ కళ్యాణ్ గారిని దూషించింది ఎవరు సార్? ఈ గాదె సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని దూషించింది ఎవరు సార్? జనసేన పార్టీని దూషించింది ఎవరు సార్? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కావట్లేదు మాట్లాడింది ఎవరు సార్? ఇలా వాళ్ళు మాట్లాడి ఆయన రెస్పాండ్ అయితే తప్పు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో కూడా ఆయన ఏమైనా మాట్లాడచ్చు, ఎన్ని అభాండాలనే వేయచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడితే ఎట్లా వస్తావు చూస్తాను తెలంగాణ, కానీ ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడతారు. ఈ రోజు ఏ రకంగా మాట్లాడతారు? ఏంటి సార్ ఈ బెదిరింపులు? అధికార పార్టీలో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని ఇంతగా బెదిరింపు మాటలు మాట్లాడడం అనేది ఇది న్యాయమా? ఏ రకమైన ప్రజాస్వామ్యం అండి ఇది? రాజకీయం లేకపోతున్నా మనము ఇంతకన్నా ప్రజాస్వామ్యంగా ఏం మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు? అయ్యా క్రిమినల్స్ కు కులాన్ని అంటగట్టద్దు, క్రిమినల్స్ కు మీరు ఇట్లాంటి బంధుత్వాలు కావచ్చు పార్టీలను అంటగట్టద్దు, కులాలను అంటగట్టద్దు. ఏ కులం వాడైనా మాకొక్కటే, క్రిమినలే, దాని చట్టం తన పని తాను చేసుకెళ్లాలని మాట్లాడారు. దాని తప్పేమో సార్. రెండో మాట, ఇప్పుడు కృష్ణాంజలి గారు అంటే సార్ దయచేసి కృష్ణాంజలి గారు నన్ను వేరేగా అనుకోకండి, అంటే మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు గారు పిలిచి పరామర్శించారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిలవలేదు అంటారు. అంటే ఒక గవర్నమెంట్ లో ఎంతమంది పిలవాలి సార్ పరామర్శకి? ఒక ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన నేత, ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికే ముఖ్యమంత్రి, అధినాయకుడు, ఆయనే ఇంటికి పిలిచి ఒక గంట పాటు వాళ్ళతో మాడి మీకు న్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారంటే దీంట్లో భావం ఏంటో వారే చెప్పాలి. ఎంతమంది పిలిచి మాట్లాడాలా? అంటే హోమ్ మినిస్టర్ ఒక పక్క, డిప్యూటీ సీఎం ఒక పక్క, మినిస్టర్లు ఒక పక్క, లోకల్ ఎమ్మెల్యేలు ఒక పక్క, లోకల్ వార్డు మెంబర్లు ఒక పక్క, అందరూ పిలిచి మాట్లాడి వాళ్ళందరినీ సర్ది చెప్తేనేనా సార్ గవర్నమెంట్ బాగా పనిచేస్తున్నట్టు? సరే మూడో మాట, గాదె సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా మేము చాలా సూపర్ సక్సెస్ చేశాం, ఆయన చంపడం అనేది తప్పు లేదని మేము ఎక్కడైనా అన్నామా? అసలు ఏం జరిగిందో తెలియకుండా కొన్ని వ్యాఖ్యానాలు చేసే నేపథ్యంలో సార్ విషయాలు బయటకు రాకుండా దయచేసి దీని మీద మాట్లాడదని మాట మేము రకరకాల డిబేట్లో చెప్పాం. కానీ ఎప్పుడైతే సిట్టు దర్యాప్తులో రిమాండ్ రిపోర్ట్లో పక్కాగా లాకప్ జరిగింది అని సిట్టు దర్యాప్తు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం తరపున మేము నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం చెప్పాం? సిఐ నాగరాజు గారు ఎవరైతే దాంట్లో నిందితుల్లో ఉన్నాడో ఆయన మీద హత్య కేసు పెట్టారు, ఆయన జైలు పంపించారు, ఈ రోజు రిమాండ్ లో ఉంటారు, మళ్ళీ పోలీస్ కస్టడీకి మళ్ళీ తీసుకుంటున్నారు.
అట్లాగే రకరకాల అతనికి ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే అతనికి ఈ గాదె సేకరించే విషయంలో అతనికి తోడ్పాటుగా ఉన్నారో వారందరినీ కూడా శిక్షించే విధంగా, వారందరి జాతకాలు బయటికి తీసే విధంగా ఈరోజు దర్యాప్తు జరుగుతోంది. సార్, ఏదైనా ఒక దర్యాప్తు చేపట్టేప్పుడు ఒక కేసు అయితే ఒక వారంలో చిక్కుముడి వినొచ్చు, ఒక కేసు నిలబట్టచ్చు, ఒక కేసు 6 నెలలు కూడా పట్టచ్చు. అంటే గంట గంటకు మీకు బ్రేకింగ్ న్యూస్, గంట గంటకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలంటే ఏ పనేనా? అంటే విజయశేఖర్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళు వర్కౌట్ చేయాలి. సార్, ఇన్ని రోజులుగా ఈ 40 రోజులుగా ఏం జరిగింది? ఎందుకు ఈ కేసు బయటికి రాలేదు? ఇంత పగడ్బందీగా కొంతమంది దీంట్లో పనిచేసినప్పుడు వారందరి నోరు తెలవాలన్నా, వారిని తెరిపించాలన్నా టైం పట్టదా? ఇప్పుడు వీళ్ళు కూడా మనుషులే కదా, సిట్ దర్యాప్తు కూడా మనుషులే కదా. రెండో మాట, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారు. నేను అడుగుతున్నాను సార్, వైసీపీ గవర్నమెంట్ లో 2019 నుంచి 24 వరకు 15 మంది అయ్యారు. నేను చెప్పట్లా, నేషనల్ క్రైమ్ ఇదిలా ఉంటే విజయశేఖర్ రెడ్డి గారు ఏదైతే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ రాష్ట్రంలో 15 మంది లాకప్ డెత్ అయ్యారు, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారని చెప్తోంది. మరి దానికి ఏం చెప్తారు? ఒకటి సార్, ఒకటి ప్రజలందరూ అనుకునే మాట ఏంటంటే, ప్రజల్లో ఉన్న ప్రజలకి ఒక్క మాట సార్, ఒక్క మాట విజయశేఖర్ రెడ్డి గారు మీరు వినాలి. ఒక్క మాట అడ్డుపట్ట కాదు, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి కదా. కాదు సార్, ప్రజలు ఏమనుకుంటున్నారు? బాడీ మాయం చేయటం అనేది, బాడీ లేకపోవడం అనేది ఈ ప్రజలు, మరి దాని గురించి చెప్పండి. నేను చెప్తా సార్. ఇప్పుడు వీళ్ళు ఒక లాకప్ డెత్ లో జరిగిందని ఇంత బెంబెలెత్తిపోతున్నారు కదా. 2020లో చీరాల కిరణ్ అనే వ్యక్తిని ప్రకాశం డిస్ట్రిక్ట్ చంపారు. 2021లో మహమ్మద్ గౌస్ అనే వ్యక్తిని గుంటూరు చంపారు. 2022లో మురపాక మహేష్ అని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో చంపారు. 2022లో సుబ్రహ్మణ్యం అని కర్నూలు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ సో వాళ్ళకి మీకు తేడా లేదంటారు అయితే? కృష్ణాంజలి గారు అడిగింది అదే ఇందాక. అంటే ఆ ప్రభుత్వానికి ప్రజలు శిక్షించారు, వాళ్ళు చేసినట్టు మీరు కూడా చేస్తారా? అసలు కనీసం సార్ ఉండండి, ఏ కనీసం పోలీస్ కానిస్టేబుల్ ఎవరైనా కనీసం మీరు అరెస్ట్ చేశారా? ఎవరో ఒక ఎస్ఐ మీద కేసు పెట్టారా? సీఏ మీద కేసు పెట్టారా? అయిపోయిన పెళ్లికి బాజారొద్దు సార్. సార్, ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఒక సీఐ మీద హత్యా నేరం మోపి అతని జైలు పంపించింది ఈ రోజు ఈ ప్రభుత్వం. ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాదు సార్.